ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవా, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. మరొక దినాన్ని మాకు ప్రసాదించి మా బ్రతుకులను సరిదిద్దుకోవడానికి, మా హృదయాలను పవిత్రపరచుకోవడానికి మరొకసారి తండ్రి మీ కుమారుని యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క త్యాగాన్ని మేము మరువకుండా మా బ్రతుకులను ఆయనను బట్టి సరిదిద్దుకోవడానికి తండ్రి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ మాటలు ధ్యానించబోచుండగా కొద్ది నిమిషములు మాకు తోడుగా ఉండి మీకు కృపను అనుగ్రహించి నడిపించమని క్రీస్తు పేరట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఓకే అండి, మంచిది. ఒక మంచి మాట మనం చూసుకొని ముందుకు వెళ్దాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదువుదాం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి, భూమి మీదకు ఆయన యొక్క రాక గురించి ఆది నుండి దేవుడు ఎంతోమంది ప్రవక్తల నోట పలికిస్తూ వస్తున్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఆయన వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అనే విషయం గురించి ఆయన మాట్లాడుతూ, యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చి ఏదైతే ఆయన ప్రతి మనిషికి సంబంధించినటువంటి విషయాలు ఆయన చెబుతాడో వాటన్నిటిని వినవలెను అని రాయబడింది అక్కడ. అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునెను. ఇక్కడ ఏమన్నాడు చూడండి, దేవుని యొక్క మాట వినకపోతే ఏమవుతుంది అనేది ఆయన చెప్తున్నాడు. అక్కడ సర్వనాశనం అయిపోతాము అని చెప్తున్నాడు. అంటే ఆయన మాటను వినటం, పాటించటం చాలా ప్రాముఖ్యం. ప్రేమైనటువంటి వాళ్ళారా, మాటే కదా అని మనం చాలా సింపుల్గా పక్కన పెట్టేస్తూ ఉంటాం. మిగిలిన విషయాల్లో చాలా ఫాలో అవుతూ ఉంటాం మనం. అప్పులు తీసుకునేటప్పుడు కానీ, లేదంటే ఇంకేదన్నా ఒక మనిషికి అవసరతలు గడుపుకునేటప్పుడు కానీ, ఒకరికొకరు సాయాలు చేసుకునేటప్పుడు కానీ ఇచ్చిన మాటను తప్పకుండా చాలా జాగ్రత్తగా పాటిస్తూ ఉంటాం. ఎందుకంటే ఇక్కడ జీవితం గడవదు కాబట్టి. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి దానికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం, మన ఆత్మలకు సంబంధించినటువంటి విషయం గురించి ఆయన మాట్లాడుతూ, యేసుక్రీస్తు మాట మీరు ఖచ్చితంగా విని తీరాలి, ఆయన మాటను మీరు పాటించి తీరాలి అన్నట్టుగా చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన. అంటే ప్రారంభ పరిస్థితి ఏంటి అని అంటే, ప్రేమ శాంతి క్షమ లేనటువంటి చీకటి ప్రపంచంలో వెలుగును నింపడానికే యేసుక్రీస్తు ఈ భూమి మీదకు ఆయన వచ్చి ప్రపంచమంతా వెలుగును నింపి చూపించాడు ఆయన యేసుక్రీస్తు. పాపముతో శాంతి ప్రేమ క్షమ లేనటువంటి ఈ చీకటి ప్రపంచానికి యేసుక్రీస్తు వచ్చి ఆయన యొక్క పవిత్రతతో ప్రపంచానికి వెలుగును నింపాడు యేసుక్రీస్తు. అంత గొప్పడైన. ఓకే, అయితే ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే మనకు అర్థం అవడానికి, చీకట్లో ఉన్నటువంటి రోజులు ఒకసారి మీరు పాత రోజులు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడంటే మనకు లైట్లు ఇవన్నీ ఉన్నాయి ఎక్కడ పట్టినా. వాటిల్లో కూడా రకరకాలైనటువంటి విధి విధానాలు, రకరకాల కలర్స్ అయినటువంటి లైట్లు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. కానీ ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండేది అని అంటే, మీ అందరికీ తెలుసు, అసలు లైట్లు ఏమి లేవు ఎక్కడ కూడా. ఇంట్లో లైట్ పెట్టుకుందాం అన్నా సరే లైట్లు ఉండేవి కాదు. ఒకప్పట్లో సైకిల్ అలా తొక్కుంటూ సైకిల్ మీద చీకట్లో తొక్కుని వెళ్ళేవాళ్ళు సైకిల్. ఇప్పుడు బైకులకి, కారులకి, వెహికల్స్ అన్నిటికీ లైట్లు వచ్చేసి అలా వెళ్ళిపోతున్నాం. కానీ ఒకానొకప్పుడు ప్రపంచం పరిస్థితి ఎలా ఉందయ్యా అనంటే,
చీకటి ప్రపంచం, అంత చీకట్లోనే నడిచేది. అలా చీకటిగా ఉన్నటువంటి ప్రపంచానికి వెలుగునిచ్చేటటువంటి బల్బు ఉంటుంది చూసారా, ఆ బల్బుని పరిచయం చేశాడు ఎవరో? థామస్ ఆల్వా ఎడిసన్ అనేటటువంటి ఒక వ్యక్తి, ఒక సైంటిస్ట్ ఏం చేశాడు అని అంటే, చీకట్లో బ్రతుకుతున్నటువంటి మనుషుల జీవితాలలో వెలుగును నింపేటటువంటి ఒక బల్బును కనిపెట్టి ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈరోజు ప్రపంచం అంతా అదే వెలుతురులో బ్రతుకుతూ ఉంది. ఇది ఎందుకు చెప్పాను అని అంటే, అలాగే పాపపు జీవితాలలో ప్రేమ లేక, శాంతి లేక, క్షమాగుణము లేక, క్షమాపణ దొరకక, చీకటిలో బ్రతుకుతున్నటువంటి బానిస బ్రతుకుల్ని, ఆ బానిస బ్రతుకుల్లో వెలుగుని నింపడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకు రావాల్సి వచ్చింది. దాని గురించే ఎన్నో రోజులు, ఎంతో కాలం పరిశోధన అన్నట్టుగా, ఏ విధంగా అయితే ఆల్వా ఎడిసన్ బల్బుని కనిపెట్టాలని, అనేక మంది జీవితాలలో, వాళ్ళ కుటుంబాలలో వెలుగుని నింపాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు అయినా ఫెయిల్ అయిపోతున్నప్పటికీ ఆ వెలుగుని తీసుకురావటం కోసం, ఆ బల్బును కనిపెట్టడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి ఆయన బల్బుని ఏ విధంగా అయితే తీసుకొని వచ్చాడో, అలాగే పాపములో ఉన్నటువంటి మనిషిని, పాపముతో ఉన్నటువంటి మనిషిని బయటికి తీసుకొని రావటానికి ఎన్నో సంవత్సరాల నుంచి, ఆది నుంచి అని రాయబడింది చూడండి అక్కడ, ఆది నుంచి యేసుక్రీస్తు అనేటటువంటి ఆయన ఈ భూమి మీదకి రావటం కోసం ఎన్నో ప్రణాళికలు దేవుడు వేసి ఆయన్ని పరలోకంలో వెయిట్ చేయించి ఒకానొక సమయానికి భూమి మీదకి తీసుకొని వచ్చాడు. అయితే ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత వెలుగుని నింపి చూపించాడు, పవిత్రంగా బ్రతికి చూపించాడు. ఆయన చూపించి వెళ్ళిపోయాడు. ఆయన పుట్టినటువంటి రోజుని, అంటే క్రిస్మస్ని ఈరోజు మనం ఎలా జరుపుకుంటున్నాం? అంత త్యాగం, అంత గొప్ప విషయాన్ని, అంత గొప్ప మహానుభావుణ్ణి, ఆయన జీవితాన్ని, ఆయన పుట్టుకని ఈరోజు మనం ఎలా జరుపుకుంటున్నాం? ఏ విధంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం? అసలు మనల్ని ఎలా ఉండమని, ఎలా బ్రతకమని ఆయన చెబుతున్నాడు అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి ప్రేమైనటువంటి వాళ్ళ. ఈరోజు క్రిస్మస్ ఎలా అయిపోయింది అని అంటే, అదేదో ఒక అన్ని పండగల్లాగా అన్నిట్లో కొట్టుకుపోయింది. అది కూడా ఒక మాటలో చెప్పాలంటే, ఒకసారి ఆయన గురించి చూడగలిగితే మనం ఎలా ఉండమంటున్నాడు. యేసుక్రీస్తు గురించి రాయబడినటువంటి మాట, ఆయన పుట్టినప్పుడు గత వారం మనం అంతకుముందు చూసాం. ఎక్కడో ఉన్నటువంటి తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తుని గుర్తించి వచ్చారు అని మనం మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు మరొక విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకసారి చూడగలిగితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చుతామని చెప్పి, ఇక్కడ యేసుక్రీస్తును చూపించడానికి ఒక నక్షత్రం, ఆయన నక్షత్రం. అది అంటే యేసుక్రీస్తుకి ఒక నక్షత్రం ఉందన్నట్టుగా అక్కడ కనపడుతుంది మనకు అక్కడ. అంటే యేసుక్రీస్తును చూసించేది, ఆయన దగ్గరకు నడిపించినది, ఆయన్ని ఐడెంటిఫై చేసేలా చేసినది, యేసుక్రీస్తు పుట్టుకను గురించినటువంటి స్వార్థమానము తీసుకుని వచ్చినది ఆయన నక్షత్రం ఒకటి కనబడుతుంది అక్కడ. అంటే యేసుక్రీస్తు మనకి ఎలా కనపడుతున్నాడు అని అంటే, చీకటితో నిండిపోయినటువంటి ప్రపంచానికి వెలుగునిచ్చినటువంటి ఒక పెద్ద మహా స్టార్, అతి పెద్ద స్టార్, మెగాస్టార్ ఒక మాటలో చెప్పాలంటే. అంటే అంత గొప్ప స్టార్ ఆయన. ఈరోజు మనకి చాలామంది స్టార్లు కనపడుతున్నారు మన కళ్ళ ముందు. ఆ స్టార్ పక్కకు పోయింది ఈరోజు. యేసుక్రీస్తు అనేటటువంటి స్టార్, యేసుక్రీస్తు అనేటటువంటి పవిత్రుడైనటువంటి అతిపెద్ద మహాస్టార్ చీకటి బ్రతుకుల్లో ఉన్నటువంటి మనుషుల జీవితాలను పాపము నుంచి విడిపీయడానికి, పాపపు ఊబిలో నుంచి బయటకు తీయడానికి, పాపాన్ని తీయగలిగినటువంటి పవర్ కలిగినటువంటి ఒక పవర్ స్టార్ ఆయన.
అలాంటి స్టారుని పక్కన పెట్టారు. ఈ లోకంలో కొంతమంది స్టారులు పుట్టుకొని వచ్చారు. మెగాస్టారు, పవర్ స్టారు, సూపర్ స్టారు, అన్ని స్టారులే. కానీ ప్రపంచానికి ఉపయోగపడే స్టార్ ఒకటి కూడా లేదు ఇక్కడ, ఆయన తప్ప. యేసుక్రీస్తు తప్ప ప్రపంచాన్ని పాపపు ఊబిలో నుంచి బయటకు తీసుకుని వచ్చేటటువంటి ఏ ఒక్క స్టారు భూమి మీద లేదు. ఆయన తప్ప. ఆయన్ని గుర్తించవలసినటువంటి మనుషులు, ఆయన్ని కొనియాడవలసినటువంటి మనుషులు, ఆయన్ని వెంబడించవలసినటువంటి మనుషులు దేవుణ్ణి పక్కన పెట్టి వీళ్ళకి స్టార్లను పెట్టుకొని చాలామంది జరుగుతుంది ఈరోజు భూమి మీద. మనుషులు స్టార్లుగా పిలువబడుతున్నారు. దేనిని బట్టి స్టార్లుగా పిలువబడుతున్నారు అయ్యానంటే పరిశుద్ధతను బట్టి కాదు. దేవుడు అంటాడు, చూసావా, నా నామాన్ని మీరు వ్యర్థముగా నుచ్చరింపకూడదు, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదని అక్కడ దేవుడు పాత నిబంధనలో కానీ అప్పటి నుంచి ఆది నుంచి చెప్పుకుంటానే వస్తున్నాడు. ఇక్కడ ఒక మనిషి పాపాన్ని తీయగలిగినటువంటి వాడు ఒకే ఒక్కడు, అది కేవలం యేసుక్రీస్తు. ఆయనే అతిపెద్ద స్టారు. దాన్ని పూర్తిగా మార్చేసాడు ఈరోజు. సరే, బయట వాళ్ళంటే తీసేయండి, అది అపవాది రకరకాలుగా మనుషులను ఉపయోగించుకొని దేవుణ్ణి పక్కకు తప్పించి ఆయన నామాన్ని పక్కన పెట్టి మనుషులే ఇక్కడ దేవుళ్ళుగా, మనుషులే స్టార్లుగా, ఇక్కడ మనుషులే మెగాస్టార్లని, పవర్ స్టార్లని, రకరకాలుగా మనుషులకి ఒక మనిషికి ఇంకో మనిషిని స్టారుగా చూపించి దేవుడి యొక్క గొప్పతనాన్ని సైడ్ చేస్తుంది దెయ్యం. అందుకే యేసుక్రీస్తు గురించి ఆయన నక్షత్రం అని రాయబడింది అక్కడ. ఆయన గురించి అనుకుంటున్నారా ఆయన నక్షత్రం అని? మన గురించి కూడా రాయబడింది బైబిల్లో. నువ్వు కూడా ఆకాశం ముందు జ్యోతుల వలె నువ్వు వెలగాలని రాయబడింది మన గురించి కూడా. అందరికంటే అతిపెద్ద స్టార్ ఆయనైతే ఆయన తర్వాత ఆయన్ని ఫాలో అయ్యేటటువంటి వ్యక్తులుగా, ఆయన మాటను వినేటటువంటి వారిగా, ఆయన మాటను పాటించేటటువంటి వారిగా నెక్స్ట్ స్టార్లు ఎవరు అవ్వాలి అని అంటే మనం అవ్వాలి అంటున్నాడు ఆయన. జ్యోతుల్లా మనం కనబడాలి అంటున్నాడు. అలా నైట్ పూట బయట పడుకొని ఆకాశం వైపు చూస్తాం, రకరకాలైనటువంటి స్టార్స్ మనకు కనబడతా ఉంటాయి ఆకాశంలో. వాటిని చూసి మురిసిపోతూ ఉంటాం, వాటిని చూసి ఆనందపడతా ఉంటాం, వాటిని చూసి లెక్కలేసుకుంటూ ఉంటాం. చాలా బాగుంది ఆకాశం, ఇంత అద్భుతంగా ఎలా ఉంది అని ఆకాశంలో నక్షత్రాలను చూసి ఆనందపడుతుంటాం. ఆ నక్షత్రాలు ఎవరో తెలుసా? ఆ నక్షత్రాలు నిన్నే చూసిస్తున్నాయి అన్న విషయం నీకు తెలుసా? ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను చూసి ఆనందపడుతున్నావు, కానీ ఆ ఆకాశంలో ఉండేటటువంటి నక్షత్రాలు ఎందుకు ఉన్నాయో నీకు తెలుసా? ఆ ఆకాశంలో ఉండే నక్షత్రాలు నీ జీవితానికి చిహ్నంగా, నీ జీవితాన్ని చూపించేవిగా నక్షత్రాలు ఉన్నాయి. అక్కడ యేసుక్రీస్తు నక్షత్రం, అది ఆయన నక్షత్రం. అలాగే నువ్వు కూడా ఒక నక్షత్రంలా నువ్వు బ్రతకాలని, నీ బ్రతుకుని ఒక నక్షత్రం చూపిస్తుంది నీ బ్రతుకు ఎలా ఉందో ఈ భూమి మీదని. అంటే ఇక్కడ నీ బ్రతుకు ఏ విధంగా అయితే ఉందో, నువ్వు ఏ విధంగా అయితే పరిశుద్ధతతో వెలుగుతున్నావో, ఆ పరిశుద్ధతకు చిహ్నంగా నీకంటూ ఒక నక్షత్రం ఆకాశంలో ఉంది. ఇక్కడ నువ్వు వెలిగితే అది అక్కడ వెలుగుతుంది, ఇక్కడ నువ్వు ఆరిపోతే అక్కడ అది ఆరిపోతుంది. నీకు గుర్తుగా ఉన్నాయి. నువ్వు ఎలా వెలుగుతావు? ఆయన వచ్చాడు, వెలిగించాడు. బాప్తిసం అనే కార్యక్రమం ద్వారా, ఆయన్ని విశ్వసించడం ద్వారా ప్రతి మనిషిని వెలిగించాడు. పాపంలో ఉన్నటువంటి మనిషిని పరిశుద్ధతతో, నీతితో వెలిగించాడు. వెలిగించిన నువ్వు ఆకాశంలో జ్యోతుల వలె నువ్వు ఈ ప్రపంచంలో పాపములో నుంచి ఒక మనిషిని బయటికి తీసుకుని రావటానికి, మరలా నువ్వు పాపంలో కలిసిపోకుండా ఉండటానికి నువ్వు ఎప్పుడు ఆయన నక్షత్రం ఏ విధంగా అయితే ఆయన్ని చూపించిందో అలా నీ నక్షత్రం నీ క్యారెక్టర్ను చూపించేలా లోకంలో నువ్వు ఒక నక్షత్రంలా వెలుగుతున్నావా? లేదా వేరే లైట్లు, పెద్ద పెద్ద లైట్లు కాస్ట్ పెట్టుకుని వాటిని వెలిగిస్తున్నావా? ఇక్కడ పోటీ అయిపోతుంది చూడండి. ఇక్కడ నా లైటింగ్ బాగా ఉండాలి, నేను చూపించే వెలుతురు బాగుండాలి. నువ్వు చూపించే వెలుతురు కాదు, నువ్వే వెలుతురు అవ్వాలి, నువ్వే వెలుగు అవ్వాలి. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఇక్కడేమంటున్నాడు చూడండి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతులు వలె కనబడుచున్నారు.
జ్యోతుల వలె అంటే ఆ నక్షత్రం నువ్వు కాదు, నిన్ను చూసించేది నక్షత్రం, నీకు గుర్తుగా ఉన్నది నక్షత్రం. ఆ నక్షత్రాన్ని అక్కడ ఎందుకు పెట్టాడు? నీకు సంబంధించిన ఒక నక్షత్రాన్ని అక్కడ ఎందుకు పెట్టాడంటే, అదిగో ఆ నక్షత్రం ఎలా వెలుగుతుందో చూసావా? అది ఏ విధంగా వెలుగుతుంది, ఎంత అందంగా అది నీకు కనబడుతుంది, దాన్ని చూస్తే నీకు ఎంత ఆనందం వస్తుందో చూసావా? అలా నువ్వు లోకంలో వెలగాలి. పాపములో ఉన్నటువంటి ఒక మనిషిని బయటికి తీసుకుని రావటానికి, యేసుక్రీస్తు అనేటటువంటి వెలుగులోనికి తీసుకురావటానికే యేసుక్రీస్తు వచ్చాడు. ఆయన నిన్ను తీసుకొని వచ్చాడు, నిన్ను వెలిగించాడు. మరి నువ్వు వెలుగుతున్నావా? నువ్వు వెలిగిస్తున్నావా? అందుకే అంటున్నాడు, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను నీకు వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము ప్రయోజనము కాలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఇటువలనే మీరు ఆనందించి నాతో కూడా సంతోషించుడి. అంటే లోకమందు జ్యోతుల వలె యేసుక్రీస్తుని నమ్ముకున్న మనం యేసుక్రీస్తు మాటను విని ఆయన మాటను పాటించి లోకమందు వెలగగలిగితే, మన విశ్వాసాన్ని బలంగా నిలబెట్టుకుంటే అందులో ఆనందం అంట. అందుకే మీరు ఆనందించండి. పౌలు గారు మాట్లాడుతూ, ఆయన నమ్ముకున్న నేను ఆయన మాట విన్నాను, ఆయన మాటను నేను పాటించాను, ఆయనను ఫాలో అయ్యాను, ఆయన పోలి నడుచుకున్నాను, మీరు అలాగే నడుచుకోండి, నేను ఆనందపడుతున్నాను, మీరు కూడా ఆనందపడండి అంటున్నారు. కానీ ఆ ఆనందం ఈరోజు పూర్తిగా మారిపోయింది. ఏ ఒక్కరో కూడా పాపం చెయ్యకుండా తన్ను తాను పవిత్రంగా మార్చుకోవడం కోసం, పవిత్రంగా బ్రతకడం కోసం ప్రయాసపడి కష్టపడి క్రిస్మస్ ఎవరు చేసుకోవట్లే. ఈరోజు అందరూ పాపంతోనే క్రిస్మస్ చేసుకుంటున్నారు. సంవత్సరానికి ఒకసారి యేసు ప్రభు యొక్క పుట్టుకుని జ్ఞాపకం చేసుకుంటూ పాపంలోనే బ్రతుకుతూ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారు. అది ఎలా చెల్లుబాటు అవుతుంది? దాన్ని బట్టి దేవుడు ఎలా ఆనందపడతాడో మనల్ని బట్టి. ఒకనాడు యేసుక్రీస్తుని బట్టి తండ్రి ఆనందించాడంట. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని చెప్పాడు. ఆయన మరణ త్యాగంతో పరిపూర్ణంగా పరలోకములో ఉన్నటువంటి దేవుడు తృప్తి చెందాడు ఆయనను బట్టి. మరి ఈరోజు యేసుక్రీస్తుని అంగీకరించిన నిన్నును బట్టి, నీ పుట్టుకను బట్టి, నీ మరణాన్ని బట్టి దేవుడు ఆనందపడగలుగుతున్నాడా? అది మనం ఆలోచన చేయాలి ప్రేమైనటువంటి వాళ్ళ. నిజమైనటువంటి క్రిస్మస్ అని అంటే మన బ్రతుకులను మార్చుకోకుండా సంవత్సరానికి ఒకసారి వచ్చి ఇంటి మీద స్టార్ పెట్టి, ఇంటి వెనక బారు పెట్టి, ఇంట్లో వారు పెట్టి, బయట సామెతలా మారిపోయింది. అది ఈరోజు ఒక సామెతలా అయిపోయింది. అది క్రిస్మస్ అంటే ఏంటి? ఇంటి మీద స్టార్ అట, బయటేమో బారట, ఇంటి లోపల వారట. ఇది క్రిస్మసా? దీన్ని క్రిస్మస్ అంటారా? వీళ్ళంతా లైట్లతో వెలిగిపోతుంది, చెట్టు నిండా వేలాడదీస్తాం చిన్న చిన్న స్టార్స్. కానీ నీ హృదయంలో, నీ బ్రతుకులో అది ఉందా లేదా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. నిజంగా నీ బ్రతుకులో అది ఉండి నువ్వు చేస్తే కనుక అది నిజమైనటువంటి క్రిస్మస్. నీ బ్రతుకును మార్చుకోకుండా, ఏ రోజు మందిరానికి వెళ్లకుండా, ఏ రోజు నీ బ్రతుకును మార్చుకోకుండా, ఏ రోజు ఒకరికి వాక్యాన్ని చెప్పకుండా, దేవునిని పక్కన పెట్టి క్రిస్మస్ పేరుతో, దేవుడి పేరుతో, దేవుని పుట్టుకని పేరు చెప్పుకొని తాగుతూ, తిరుగుతూ, ఎంజాయ్ చేస్తూ, ధరించుకుంటూ ఆనందపడితే అది క్రిస్మస్సా? అది నీకు ఆనందమేమో, కానీ నిన్ను బట్టి దేవునికి ఆనందం కాదు. ప్రేమైనటువంటి వాళ్ళరా, లోకమందు జ్యోతుల వలె నువ్వు కనబడాలంటున్నాడు. కానీ మనం అలా కనబడట్లా. మనం ఎలా కనపడుతున్నామో తెలుసా? యోధాపత్రిక మొదటి అధ్యాయము 12-13 వచనాలు చదువుతాం. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు, మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు.
వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక రెండు మారులు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. ఎలా ఉన్నారట? ఆ వాక్యాన్ని చేతపట్టుకొని లోకమందు జ్యోతులు వలె వెలగవలసినటువంటి వారు ఎలా మారిపోయారట? మార్గము తప్పి చుక్కల వలె, మార్గము తప్పిపోయినటువంటి చుక్కల వలె ఉన్నారట అని చెబుతూ, అంటే ఆ స్టార్స్ని చూపించి మనకు చెప్తున్నాడు. అంటే రెండు రకాలు ఉన్నాయి స్టార్లో. ఒకటి వెలుగుతూ మరొకరిని వెలిగించే స్టార్ ఉంది, ఆరిపోయి తప్పిపోయి తిరిగేటటువంటి స్టార్ కూడా ఉంది. లోపల పవర్ లేకపోతే స్టార్ ఏమైపోతుంది? ఆరిపోతుంది. పరిశుద్ధత అనేటటువంటి పవర్ నీలో లేకపోతే నువ్వు ఆరిపోతావు. యేసుక్రీస్తు నిన్ను వెలిగించాడు. వెలిగించినప్పటి నుంచి నువ్వు ఆరిపోకుండా వెలిగించబడుతూనే ఉన్నావా, వెలిగిస్తూనే ఉన్నావా, లేదా ఆరిపోయావా? అదే నిజమైన క్రిస్మస్లో నువ్వు తెలుసుకోవాల్సిన విషయం. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, యేసుప్రభు పుట్టాడు. ఆయన పుట్టాడు అని అంటే నీకు ఏం జ్ఞాపకం రావాలి? ఆయన నన్ను వెలిగించాడు, పాపంలో ఉన్నటువంటి నన్ను ఆయన వెలిగించాడు. వెలిగించబడినటువంటి నేను వెలుగుతూ ఉన్నానా, ఆరిపోయానా అనేది నువ్వు చెక్ చేసుకుంటే అదే నిజమైన క్రిస్మస్ అవుతుంది. అసలు ఆ ఆలోచనే మన బుర్రలో ఉండదు. ఆ ఆలోచనే మన బుర్రలో ఉండదు. అంటే తప్పిపోయి తిరుగుతూ ఉన్నాం. అంటే క్రిస్మస్ పేరుతో ఈరోజు జరుగుతున్నటువంటివి. యేసుక్రీస్తు అనేటటువంటి మహాస్టార్ని, పవర్ స్టార్ని, మెగాస్టార్ని పక్కన పెట్టి ఈ లోకంలో ఉండేటటువంటి స్టార్లను చూసి ఇన్స్పిరేషన్ అయ్యి డ్యాన్స్ ప్రోగ్రాలు, రకరకాలైనటువంటి స్టేజ్ల మీద డ్యాన్సులు, స్టెప్పులు, అలా అయిపోయింది క్రిస్మస్. బయట అన్యులు కూడా అదే చేస్తున్నారండి. బయట కూడా అన్యులు అదే చేస్తున్నారు. మన ఈ మధ్య అనుకుంటా తమ్ముళ్ళని పిలిచారనమాట క్రిస్మస్కి ఏదో ఒక చోటకి. ముందేమో వాకింగ్ చెప్దామని చెప్పి పిలిచారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 5 minutes కూడా టైం లేదంట. దేవుని పాట పెడితే సౌండ్ తగ్గించారు, డీజే పాట పెడితే సౌండ్ పెంచారు. రియాలిటీలో జరిగింది ఇది. తమ్ముడు ఒక చోటకి వెళ్తే జరిగింది. 4 మాటలు చెబుదాం క్రిస్మస్కి, నలుగురిని వెలిగిద్దాం, ఆయన పుట్టుక యొక్క పరమార్థాన్ని తెలియపరుద్దాం అని చెప్పి వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం మారిపోయింది. అంటే ఒక్క మాటలో అక్కడ ఏం జరిగిందంటే, యేసుక్రీస్తుకి జరిగినటువంటిది అవమానం. అంటే ఆయన పుట్టుకని ఏం చేస్తున్నాం మనం? అవమానపరుస్తున్నాం. ఆయన పుట్టుకని అవమానపరుస్తున్నాం. ఇక్కడ ఒక మనిషిగా నాకే ఇలా ఉంటే, యేసుక్రీస్తు పరమార్థం ఎరిగి కళ్ళతో ఈ పాపపు ఘోరాలని చూస్తూ మనకే గుండె రగిలిపోతే, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఇవన్నీ చూసి ఎంత రగిలిపోతుంటాడో ఆలోచన చేయండి ప్రేమైనటువంటి వాళ్ళారా. ఎంత రగిలిపోతుంటాడు ఆయన, ఎంత బాధపడుతుంటాడు ఆయన. నిజంగా మనల్ని బట్టి ఆయన ఆనందిస్తున్నాడా? నా పుట్టుకుని మీరు చేయకపోయినా పర్వాలేదురా, మీరు సైలెంట్గా ఉండండి, మీకు ఒక దండం అని ఆయన అనుకుంటుంటాడా లేదా? అనుకుంటాడా లేదా? ఎలా చేస్తున్నాం? కానీ ఆ లిస్టులో మనం ఉండకూడదు ప్రేమైనటువంటి వాళ్ళారా. ఈ వాక్యాన్ని వింటున్న వారు ఎవరైతే ఉంటున్నారో ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ, మీరు అలాంటి క్రిస్మస్ మీరు చేయకూడదు. అర్థవంతమైనటువంటి క్రిస్మస్ ఏంటయ్యానంటే, ఈ సమయంలో యేసుక్రీస్తు రేపు 25 పుట్టాడు అనేటటువంటి రోజుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ రోజు వచ్చే లోపే నీ బ్రతుకులో ఏదైనా చెడు కార్యం ఉంటే, నీ మనసులో ఏదైనా కల్మషం ఉంటే వాటన్నిటిని విడిచిపెట్టి ఈ క్రిస్మస్కైనా రక్షణలోనికి అడుగుపెట్టు, మారు మనసు పొందు. అదే నిజమైనటువంటి క్రిస్మస్, అదే నిజమైనటువంటి ఆనందం. అప్పుడు నువ్వే స్టారు. ఆడు ఈడు ఎవడో కాదు స్టారు, నువ్వే స్టార్ ఆయన దృష్టిలో. ఆయన దృష్టిలో నువ్వే పెద్ద స్టార్ అవుతావు. ఆయనేమో మనం స్టార్ అంటుంటే, మనమేమో ఆయన స్టారు, ఈయన స్టార్ అని చెప్పి వాళ్ళతో ఫోటోలు దిగుతాం, వీళ్ళతో ఫోటోలు దిగుతాం, వాళ్ళకి లాంటి షర్ట్లు వేసుకుంటాం, వాళ్ళకి లాంటి స్టెప్పులు వేసుకుంటాం. ఇవి జరుగుతున్నవి. ఆలోచన చేయండి ప్రేమైనటువంటి వాళ్ళ. నిజమైన క్రిస్మస్ మనం ఎలా చేయాలి? ఆయన నక్షత్రం ఆయన చూపించింది, కానీ నీ నక్షత్రం నిన్ను చూపిస్తుందా? నీ బ్రతుకుని సరిగా చూపిస్తుందా? లేదా నీ స్టార్ ఆరిపోయిందా? నువ్వు ఆరిపోతే నీ స్టార్ కూడా ఆరిపోద్ది. నువ్వు వెలుగుంటే నీ స్టార్ కూడా వెలుగుతూనే ఉంటుంది.
నువ్వు స్విచ్ ఆపావా, ఇంట్లో లైట్ ఆరిపోద్ది. నువ్వు స్విచ్ చేసావా, ఇల్లంతా వెలుగుతో నిండి ఉంటుంది. ఆ వెలగటం ఆరటం ఏంటయ్యానంటే, నీ బ్రతుకులో పరిశుద్ధత ఉంటే, నీతి నిజాయితీ ఉంటే ఎప్పుడు నీ స్టార్ వెలుగుతూనే ఉంటుంది. నీ సత్క్రియల ద్వారా 10 మంది వెలుగుతూనే ఉంటారు. అదే నువ్వు ఆరిపోయావంటే, అంటే పాపం లోపలికి హృదయంలోకి వచ్చింది అని అంటే స్విచ్ ఆగిపోయినట్టే. నీ ఇంట్లో వెలుతురు ఉండదు, నీ కుటుంబంలో వెలుతురు ఉండదు, నీ గ్రామంలో వెలుతురు ఉండదు, ఎక్కడ వెలుతురు ఉండదు. అంటే తప్పిపోయి తిరిగినటువంటి చుక్కగా మారిపోతావు నువ్వు. అందుకే చుక్కలను చూపించి మనకు పాఠాన్ని నేర్పిస్తున్నాడు, మనకు బోధిస్తున్నాడు ఆయన. పండుగ రాగానే క్రిస్మస్ పేరుతో రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేసేస్తూ ఉంటాం. ఒకసారి చూడగలిగితే రోమిలికి రాసినటువంటి పత్రిక, ముగించేస్తా. రోమిలికి రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైన అయినను. ఇక్కడ చూడండి, క్రిస్మస్లో ఏం కనపడుతున్నాయి ఈరోజు మనకయ్యానంటే, అల్లరితో కూడిన ఆటపాటలైనను, స్టెప్పులు, ఆ స్టార్ ఈ స్టార్, ఆ స్టార్లే స్టెప్పులన్నీ అక్కడ. మరి ఆ స్టార్ అయ్యి పాపాన్ని తీయగలిగినటువంటి ఒక పెద్ద స్టార్ యేసుక్రీస్తు, మరి ఆయనకి సంబంధించినటువంటి బ్రతుకు సత్క్రియలేయి అవి కనపడట్లా. ఈ లోకంలో ఎవరైతే మనల్ని దారి తప్పించడానికి అపవాది రకరకాలుగా కొంతమందిని ఎన్నుకొని వాళ్ళని స్టారులుగా పెట్టి ప్రపంచాన్ని డైవర్ట్ చేస్తుందో, పరిశుద్ధత నుంచి డైవర్ట్ చేస్తుందో, అలాంటి స్టార్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అల్లరితో కూడిన ఆటపాటలు ఈరోజు స్టేజ్ల మీద జరుగుతున్నాయి. యవనస్తులైనటువంటి పిల్లలు జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్లు వేసి అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, డీజేలు, డ్యాన్స్ ప్రోగ్రాలు. అందులో ఏం కనపడుతుంది? నువ్వు కింద ఉన్నటువంటి యువతకు నువ్వేం చూపిస్తున్నావు? ఆడపిల్లల్ని స్టేజ్ ఎక్కించి జీన్స్ ప్యాంట్లు వేసి నువ్వు డ్యాన్స్లు వేస్తున్నావు అంటే కింద ఏం జరుగుతుంది రియాలిటీలో? గ్రౌండ్ రియాలిటీ ఏంటయ్యానంటే అది కింద చెప్తున్నాడు ఇక్కడ. అల్లరితో కూడిన ఆటపాటల నుంచి ఏమొస్తుంది బయటకు అయ్యానంటే, క్రిస్మస్ పేరుతో జరిగేవి అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను. ఏమొస్తుందండి? అమ్మాయిలు స్టేజ్ మీదకి ఎక్కి డ్యాన్సులు వేస్తుంటే ఆడపిల్లలు, యవనస్తులైనటువంటి పిల్లలు, దేవుని పరిచర్య, దేవుని కాడిని మోయవలసినటువంటి యవనస్తులైనటువంటి ఆడపిల్లల్ని స్టేజ్లు ఎక్కించి నువ్వు డాన్సులు చేయిస్తే కింద ఉన్నటువంటి యువత పరిస్థితి ఏంటి? చూసేవాళ్ళు ఎలా చూస్తారు? క్రిస్మస్ నువ్వు ఎలా చెయ్యాలి అని అంటే, నువ్వు మర్యాదగా జరిగించాలి. యేసుక్రీస్తు యొక్క పుట్టుక యొక్క పరమార్థం ప్రజల్లోకి స్పష్టంగా వెళ్ళాలి, చాలా క్లారిటీగా వెళ్ళాలి ఆ వార్త. కానీ నువ్వు ఇంత హడావిడి చేస్తే క్రీస్తు యొక్క పుట్టుక పరమార్థం ప్రజల్లోకి పర్ఫెక్ట్గా ప్రజెంటేషన్ అవుతుందంటారా? అల్లరిలో కలిపేస్తున్నావు దాన్ని. ఎన్నో సంఘాల్లో జరిగేటటువంటి కార్యక్రమాలు ప్రేమైనటువంటి వాళ్ళ, అలాంటి వాటిల్లో మనం పార్టిసిపేట్ చేయకూడదు. అలాంటి వాటిల్లో మీ పిల్లల్ని మీరు అలా చేయకూడదు. దేవునికి లెక్క చెప్పాలి. యేసుక్రీస్తు ఇవన్నీ చెప్పలా. అందుకే ప్రారంభంలో చదువుకున్న ఆయన ఏమి మాట్లాడతాడో ఆయన మాట మీరు వినవలెను. ఇక్కడ ఈ మాటలన్నీ చెప్పింది ఎవరో? పౌలు గారు చెప్తున్నారు. మరి పౌలు గారు ఈ మాటలు చెబుతున్నారు అని అంటే ఆయన మాటలు చెబుతున్నాడా, యేసుక్రీస్తు చెప్పిన మాటనే చెబుతున్నాడా? యేసుక్రీస్తు ఏదైతే చెప్పాడో అదే ఆయన చేశాడు, అదే ఇక్కడ ఆయన చెబుతున్నాడు. అంటే ఇది యేసుక్రీస్తు స్వయాన చెప్పిన మాట. ఆ మాటను వినకుండా ఆయన మాటకు నువ్వు వ్యతిరేకంగా చేస్తున్నావు అని అంటే చివరికి మన బ్రతుకులు ఏమైపోతాయో ఆలోచన చేయండి ప్రేమైనటువంటి వాళ్ళ. చివరికి మన బ్రతుకులు ఎలా ముగిసిపోతాయో ఆలోచన చేయండి. పండుగ రాగానే అన్నీ తీసి బయటపడేస్తావు. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అటక మీద ఉంటాయి, అన్నీ బేర్చి ఎత్తడవి. స్టీలు, సిల్వర్ అన్నీ ఉంటాయి అటక మీద. డైలీ వాడే పాత్రలు కొన్ని ఉంటాయి, అవి ఎప్పుడు సింకులో ఉంటాయి. అప్పుడప్పుడు షో కోసం బయటకు తీస్తాం వాటిని, మెరుపు తీగల్లాగా. అవన్నీ అటక మీద ఉంటాయి. పండుగ రాగానే బూజు పట్టిందని అన్ని కిందకు దించుతావు. మొత్తం రోడ్డు మీద వేసి కడిగి నీట్గా మంచం మీద బేరుతావు. నీట్గా కడిగి శుభ్రంగా కడుగుతావు పండగ వస్తుందని. ఇల్లంతా బూజు కొడతావు, ఇల్లంతా నీట్గా సున్నం వేస్తావు. దేనికి? పండుగ వస్తుంది. పండుగంటే ఇల్లు శుభ్రం చేయమని కాదు. పండుగంటే అటక మీద ఉన్నవన్నీ బయటికి తీసి రోడ్డు మీద వేసి కడిగి ఆరబెట్టమని కాదు, బూజు కొట్టమని కాదు. అది కాదు దాని అర్థం. అవన్నీ కడుక్కో మంచిదే, కానీ వాటన్నిటికంటే ప్రాముఖ్యం ఏంటంటే తెలుసా? క్రిస్మస్ వస్తుంది అని అంటే నీ హృదయం కడుక్కోవడానికి నువ్వు సిద్ధపడాలి. ఈ సంవత్సరం నేనేమైనా పొరపాట్లు చేశానా, నేనేమైనా తప్పులు చేశానా,
యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా నేనేమైనా పాపం చేస్తున్నానా అని నువ్వు ఆలోచించి ఆయన పుట్టుకొని జ్ఞాపకం చేసుకొని నీ హృదయాన్ని కడుక్కోవాలి. వాటితో పాటు దీన్ని పక్కన పెడతాం, అవి కడుగుతాం. అందుకే ఆయన అంటాడు నువ్వు ఎలా ఉన్నావు అనే దాని గురించి ఆయన చెప్తూ తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. నీ ఇంట్లో రకరకాలైనటువంటి పాత్రలు ఉంటాయి. ఆ టయానికంటే చెక్కవే అన్నీ ఉన్నాయి కాబట్టి చెప్పాడు. ఈ టయానికి చెక్క పాత్రలు అలాంటివి ఏమీ లేవు ప్రస్తుతానికి. ఆ కొండలు కూడా కనపట్ల కనీసం. ఆ మట్టితో చేసి ఆ కొండ పాత్రలు ఏవైతుంటే అవి కూడా కనిపించట్లేదు. ఇప్పుడు అన్నీ ఇత్తడి, వెండి, రకరకాల సిల్వరై, స్టీలు, రకరకాలైనటువంటి పాత్రలు. ఆ పాత్రలో నువ్వు ఏ పాత్ర? అప్పుడప్పుడు పైనుంచి కిందకు దించి బూజు దుడిపేటటువంటి ఘనహీనమైనటువంటి పాత్రవా? ఎప్పుడు వాడబడేటటువంటి ఘనమైనటువంటి పాత్రవా? అది కూడా చెప్తున్నాడు ఇక్కడైనా. ఏమంటున్నాడు? కర్రవియు మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకుని ఎడలా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు, నీ యజమానుడు దేవుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘన నిమిత్తమైన పాత్ర అయ్యుండును. నువ్వు ఏ పాత్రవే? నీ యజమానుడైనటువంటి దేవుడు, నిన్ను కన్న నీ దేవుడు, నీ పాపాన్ని కడిగిన దేవుడు, నీ జీవితంలో వెలుగుని నింపిన దేవుడు, నిన్ను ఆదరించిన దేవుడు, నిన్ను కనికరించిన దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు, నీ కోసము తన ప్రాణాన్ని పెట్టిన నీ దేవుడు వాడుకునే పాత్రగా నువ్వు ఉన్నావా? ఇసిరి నరకంలో కొట్టే పాత్రగా నువ్వు ఉన్నావా? అక్కడ తేలిపద్ది నీ బ్రతుకేంటనేటటువంటిది. కనుక ప్రేమైనటువంటి వాళ్ళరా, ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. అందరూ చేసినట్లుగా మనం చెయ్యకూడదు. యేసుక్రీస్తు అది చెప్పలేదు. ఆయన పుట్టుకుని జ్ఞాపకం చేసుకోవడం అని అంటే ఆయన ఎందుకు వచ్చాడో నువ్వు తెలుసుకొని, ఆయన ఎలా బ్రతికాడో నువ్వు తెలుసుకొని ఆయనలా నువ్వు బ్రతకడమే నిజమైన క్రిస్మస్. అది కాకుండా నువ్వు ఏది చేసినా ప్రయోజనం లేదు. ఆలోచన చేయండి. నిజమైన క్రిస్మస్ జరుపుకోండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమే తండ్రి, పాపపు జీవితాలతో తండ్రి చీకటిలో బ్రతుకుతున్నటువంటి మా బ్రతుకులను వెలుగులోనికి తండ్రి తీసుకుని రావటానికి మీ కుమారుని ఈ భూమి మీదకు పంపి మా కొరకు ప్రేమను పంచి శాంతిని నింపి తండ్రి మా కొరకు ప్రాణత్యాగాన్ని చేశాడు. అందును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని వెలిగించాడు తండ్రి. వెలిగించబడ్డ మేము ఏదో ఒక విషయంలో తండ్రి మరలా ఆరిపోతూనే ఉన్నాం. ఆరిపోతున్న మమ్మల్ని మరలా మాకు జ్ఞాపకం చేసి మమ్మల్ని వెలిగించడానికి ప్రతి సంవత్సరము మీ కుమారుని యొక్క, మా ప్రభు యొక్క పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటూ మమ్మల్ని మేము పవిత్రపరచుకోవడానికి మరొకసారి తండ్రి ఈ సంవత్సరం మరెన్నో విషయాలు మాకు తెలియపరిచారు. అందుని బట్టి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము దేవా. మరి ఈసారైనా మా బ్రతుకులను మార్చుకోవడానికి సహాయాన్ని, కృపను అనుగ్రహించమని, తోడుగా ఉండి నడిపించమని, నిజమైనటువంటి క్రిస్మస్ మా బ్రతుకుని మార్చుకోవడం అని మేము గుర్తెరిగి మా హృదయాలను, మా ఆత్మలను తండ్రి పవిత్రపరచుకున్నటకు సహాయాన్ని దయచేయమని, మీ బిడ్డలందరినీ దీవించి నడిపించమని క్రీస్తు పేరట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ఇలాంటి మరెన్నో విషయాలు వింటూ మీరు ఆత్మీయంగా బలపడాలని ఈ వీడియో మరికొందరికి షేర్ చేయడం ద్వారా దైవాశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతల కొరకు మరియు మీ ప్రాంతాల్లో కుటుంబ ప్రార్థనలను, సువార్త సభలను నిర్వహించాలనుకున్న, ఉచితంగా ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో బైబిల్ నేర్చుకోవాలనుకున్న, జీవిత సమస్యలకు సమాధానం తెలుసుకోవాలనుకున్న ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. అలాగే మందిర నిర్మాణం జరుగుతుంది. దాని కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొనగలరు.